వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు నరేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్ అండి. గ్రామం మండలం ఎక్కడ? గ్రామం మండలం మాది సూర్యాపేట జిల్లా అండి. వెళ్ళండి, మాది విలేజ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగలేదండి, బాగలే. ఎందుకంటే ఏందండి, ఈ బస్సులను పెట్టాడు, ఫ్రీ బస్సులు. పిచ్చి కుక్కలు ఇంకా దుక్కుతురండి. మగవాళ్ళకి గెలవలేదు, ఏమీ లేదు. ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు బస్సులో. అది అయిపోయింది తర్వాత వాటర్ అన్నాడు. వాటర్ మంచినీళ్ళు కూడా సరే దొరకట్లేదు. ఏంది మోత మండలం వరకు వచ్చేసి పొలాలు పాపం ఎండిపోయినాయండి. గొర్రెలు మేపుకున్నారు దాన్ని, పొలాన్ని. మేకలు గొర్రెలు మేపుకుంటున్నారు పొలాన్ని. ఏంది వాళ్ళు దళితులు అన్నారు కదా. రైతు పెద్ద దళితుడు, ఇంకా పెద్ద దళితుడు రైతు. ఇంకా ఏంది గ్యాస్ డబ్బులు పడతాయి. గ్యాస్ డబ్బులు పడలేదు, ఇంకా ఎవరికి పడట్లేదు గ్యాస్ కూడా. ఏంది గ్యాస్ డబ్బులు ఎవరికి పడట్లేదు, ఎవరిలో కూడా పడట్లేదు గ్యాస్ డబ్బులు. ఫ్రీ అన్నాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. ఏముందండి, ఏ ప్రభుత్వం అండి ప్రభుత్వం? ఏముంది? ఇంక సమ్మర్లో వాస్తవానికి సమ్మర్లో ఎట్టుండాలండి, అట్టుండాలి. వాటర్ అక్కడక్కడ పెట్టాలి, ఏం లేదు. చాలా ఇబ్బంది పాలవుతారండి ప్రజలు. చాలా అంటే చాలా ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు. చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఏదండి హైడ్రా మళ్ళీ ఆపేశాడు. ఇల్లు అయిన కాడ హైడ్రా పెట్టాడు. వాళ్ళ తమ్ముడు కాడ కొత్తారు కానీ హైడ్రా ఆపేశారు. హైడ్రా ఆపేశారు. అది మరి హైడ్రా ప్రజలకి ఆ ఇల్లు ఉంటే ఉన్నోంది గులిపితే అయిపోద్ది కదా. ఉన్నోళ్ళు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇంటికాడికి వస్తారు కానీ ఆపేశారు. అఖిలనాగార్జున గోల కొట్టేశారు. పాప ఆయన స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకునే మూమెంట్లో మొత్తం గోల కొట్టారు. దానికి పరిష్కారం ఏందండి? హైడ్రా లేదు. ఖమ్మంలో మొత్తం ఇళ్ళని మునిగినాయి. దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. దేనికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ప్రభుత్వం అంటే రెస్పాన్సిబిలిటీ లేని ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉంది, నెంబర్ 1 ఉంది. కేసీఆర్ గారి పాలన నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉంది. కేసీఆర్ పాలన డైరెక్ట్ రైతుల అకౌంట్లో ఎమర్జెన్సీగా డబ్బులు పడే ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. రైతుకి ఎమర్జెన్సీగా పడే డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం. రైతు బంధు ఇంతవరకు 2 లక్షలు మాఫీ అన్నాడు. కొన్ని అయినాయి, కొన్ని కాల. రైతు బంధు మళ్ళీ పడట్లేదు. పింఛన్లు లేవు. పింఛన్లు పింఛన్ కూడా ఇవ్వట్లేదు. సరే పింఛన్ల డబ్బు కూడా పడట్లేదు. చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానికి మరి రేపొద్దున ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నా, రేపొద్దున నా ఇంటికి వచ్చేస్తారు పోలీసులు ఎమ్మటే. పక్కా వచ్చేస్తారు, నా ఇంటికి వచ్చేస్తారు పోలీసులు ఎమ్మటే. లేకపోతే మా ఊరు కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి ఎమ్మటే వచ్చేస్తారు రేపొద్దున్నే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాసరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? మునగాల గ్రామం, నరసింహగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిన దాంట్లో ఈయన కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ఆయన లో బడ్జెట్ చూపించిండు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటుండే. దానివల్ల ఈయన ఇయ్యలేకపోతుండు. దానివల్ల ఆయనే కరెక్ట్గా ఉన్నట్టయితే ఈయనకి ఇంకా పైకి తెచ్చు. ఆయన అప్పులే తీర్పలేకపోతుండు. అది సంగతి. అంతే. అప్పులని తీర్పలేకపోతుండు ఆయన. మన జనానికి ఏం చూపిస్తాడు? అది సంగతి. మరి ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఎంతవరకు లబ్ధి చేకూరుతున్నాయి అంటారు? సంవత్సరానికి ఒకటైతే పూర్తి అవ్వు. ఒక్కసారి అన్ని కాబట్టి చేయలేకపోతుండు. అదే 6 గ్యారెంటీలు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతుండు. అంతే. అది సంగతి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి అంటే అప్పుడు ఏం చేసిండంటే ఆయనకు ఫుల్ ఉంది బడ్జెట్. దానివల్ల అన్ని పనులు చేపించిండు. ఆయన వల్లనే ఈ వ్యక్తి వచ్చి ఆయన బయటికి పక్కకు పోగలిగిండు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వీరభద్రం. ఏం చేస్తుంటారు సార్? మేము కార్ డ్రైవింగ్. గ్రామం మండలం? రాయనగూడెం మండలం కరడపల్లి.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు మంచిగా ఉన్నది. ఆ, గతం కంటే ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్సు కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కదా, ఇప్పుడు పర్వాలేదు. బడ్జెట్ లేకున్నా కానీ ఇప్పుడు మరీ అన్నీ చేసిండు కదా, ఫ్రీ బస్సుకి ఇట్లా పర్వాలేదు. అప్పటికిప్పటికి చాలా బాగున్నది. గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ఇప్పుడు మరి? అప్పటికిప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది గ్రామాలలో. మీ గ్రామంలో రైతులకి రైతు బంధు రుణమాఫీ కరెక్ట్ పడినాయి అంటారా? అది మనం తెలియదు. తెలియదు, అంటే పడే వాళ్ళకి పడుతున్నాయి మంచిగా, అప్పటికన్నా ఇప్పుడు బాగుందని చెప్పి అంటారు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు అంటే అప్పటికంటే ఇప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు పైసలు ఉన్నా కానీ ఇవన్నీ రాలే కదా, ఫ్రీ బస్ కానీ, ఇందిరా మిల్లు అంటే ఒక దగ్గర వచ్చినాయి, ఒక ఇటు సైడ్ రాలే కదా. ఇప్పుడు అన్ని దగ్గర మంచిగా వచ్చింది. మన గ్యాస్ సిలిండర్ కానీ 500కి, ఫ్రీ బస్ కానీ, కరెంటు ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు అందుతున్నాయి కదా. సన్న బియ్యం వస్తున్నాయి సార్? ఇప్పుడు మెయిన్ ఏంటంటే సన్న బియ్యం లేని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు ఇప్పుడు సన్న బియ్యం. థ్యాంక్ యూ సార్.